నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ అధినేత జగన్ లో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. కార్యకర్తల ఇంటికి నేరుగా వెళ్లడం చూస్తూ ఉంటే ఆయనలో వచ్చిన మార్పునకు నిదర్శనము అనే చెప్పాలి. గత కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్ తాను కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అని, ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాను అని అన్నారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు అని జగన్ అంగీకరించారు. కేవలం వాలంటీర్ల మీద ఆధారపడడమే తాను చేసిన తప్పు అని కూడా అంతర్గత సమావేశాలలో అంగీకరించారు. ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమమే తాను ప్రాధాన్యత ఇస్తాను అని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. 5 ఏళ్ల పాటు కేడర్ సంగతి మర్చిపోయిన జగన్ ఇప్పుడు ఓటమి తర్వాత అసలు విషయం తెలిసొచ్చింది. కార్యకర్తలు అలా తనంటే పడుంటారులే అని భావించారు. తనపై ఉన్న క్రేజ్ చెక్కు చెదరదు అని నమ్మారు. కార్యకర్తల సంక్షేమాన్ని విస్మరించి ఎంత పెద్ద తప్పు చేశాను అన్నది జగన్కు అర్థమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం నిలబడి జెండాను వదిలిపెట్టకుండా నిలబడే కార్యకర్తలను విస్మరిస్తే ఏం జరుగుతుందో జగన్కు రుచి చూసిన తరువాత కానీ అసలు విషయం బోధపడలేదు. ఎమ్మెల్యేలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వారు కూడా కార్యకర్తలకు అండగా నిలబడలేకపోవడంతో పార్టీకి మరింత డ్యామేజీ జరిగింది. అందుకే జగన్ తరచూ ఈ మధ్య సమావేశాలలో జగన్ 2.0 కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని పదే పదే చెబుతూ ఉన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన కార్యకర్తల చేయి తాను వదిలిపెట్టబోను అని హామీ ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు కార్యకర్తల ఇంటి బాట పట్టారు. ఇప్పటి వరకు జగన్ నేతలిళ్లకే పరిమితమయ్యారు. వారి వివాహాలు, విషాదాల సమయంలో పరామర్శలకు మాత్రమే వెళుతున్నారు. కానీ జగన్లో మార్పు వచ్చింది అని చెప్పడానికి నేరుగా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించాలి అని నిర్ణయించుకున్నారు. తద్వారా కార్యకర్తలలో మరింత విశ్వాసాన్ని పెంచి వచ్చే ఎన్నికలకు మాత్రమే కాకుండా ప్రతి పార్టీ కార్యక్రమం విజయవంతమయ్యేలా వారు కృషి చేస్తారు అని నమ్ముతున్నారు. రేపు వైఎస్ జగన్ తెనాలిలో పర్యటించనున్నారు. ఉదయం 9:30కు తాడేపల్లి నుంచి బయలుదేరి 11:15కు తెనాలిలోని ఐతానగర్కు చేరుకుంటారు. ఇటీవల పోలీసు దాడిలో గాయపడిన జాన్ విక్టర్ కుటుంబీకులను పరామర్శించనున్నారు. వారికి తాము భరోసా ఇవ్వనున్నారు. జూన్ 3వ తేదీన పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన కార్యకర్త నాగా మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెంటపాళ్ల ఉప సర్పంచ్ పోలీసు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. అలాగే గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ చర్యల ద్వారా తాను కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అన్న సంకేతాలను కేడర్లోకి బలంగా పంపనున్నారు.